చేసిర్రు సరే ఓకే సంతోషం బాగా కొట్టిర్రు బాగా కొడుతుర్రు బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను సరే ఐ లవ్ యూ వివేక్ ఐ లవ్ యూ వివేక్ చాలా ఇబ్బంది పెడుతున్నావు సంతోషం ఓకే నో ప్రాబ్లం సరే కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా ఏది వట్టిగా పోదు అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతా ఉన్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరుతా ఉన్నా పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అట్లా అయిపోయింది ఏం చేస్తాం అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ మా పార్టీ నాయకులకు మా కార్యకర్తలకు మా సోషల్ మీడియా వారియర్స్కి మీడియా మిత్రులకు జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు హరీష్ అన్నకు మా మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతోని అటు హైదరాబాద్లో ఇటు మంచిర్యాలలో చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు బెయిల్ రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతిమంగా నేను మీడియాను కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేటు మరి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే వాస్తవానికి మెజారిటీ ఈజ్ లా మాకు మెజారిటీ ఉంది 22లో 14 మేము ఉన్నాం మరి మేము చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు చివరిదాకా కలిసి పోటీ చేసినాం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి సిపిఐ వాళ్ళు కూడా చాలా గట్టిగా కరాఖండిగా చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి అదేవిధంగా జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ గారికి టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా వాళ్ళ రాష్ట్ర కమిటీ నాయకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించబడాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు గమనించాలని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే నేను ఉండేటటువంటి ఆ బ్యారెక్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేసిర్రు సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రిస్ట్రిక్ట్ చేసిర్రు బాగా చెప్పిన గొంతు పోయినా ఇప్పటికి గొంతు ఇంకా కోలుకోలే